పట్టించుకునే పరిస్థితి అనితమ్మ గారు లేరు. ఎందుకని అంటే ఎంతసేపు కూడా ఆవిడ జగన్ గారిని తిట్టడం, భారతమ్మ గారిని తిట్టడం, ఇంకా ఇదే ఒక టాపిక్ ఆవిడకి. రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ రోజున ఎవరైనా మాట్లాడితే వారి మీద తప్పుడు కేసులు పెట్టడం, జైల్లో పెట్టడం, ఈ అరాచకాలన్నీ చూస్తూ మేము మాట్లాడితే మళ్ళీ మా మీద ఏదో ఒకటి బనాయించడం. ఇప్పుడు ఎగ్జాంపుల్, మొన్నటి రోజున సాక్షి ఛానల్లో ఒక జర్నలిస్ట్ మాట్లాడారు. ఆయన మాట్లాడిన వ్యాఖ్యల్ని వైసీపీ పార్టీ తరఫున, మహిళల తరఫున తీవ్రంగా మేము ఖండిస్తున్న వ్యాఖ్యలని మళ్ళీ మా నాయకుడికి ఆపాదించడం, మా నాయకుడు గారి సతీమణి భారతమ్మ గారికి ఆపాదించడం. ఏమంటే ఎవరైనా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తారు. ఎవరో చెప్పమని పంపిస్తే చెప్తారా? పోనీ ఒకవేళ అలా అనుకుంటే గతంలో విజయమ్మ గారి గురించి, భారతమ్మ గారి గురించి మరి అనితమ్మ గారు చాలా ఎక్కువ మాట్లాడారు. మరి అవన్నీ కూడా ఎవరు మాట్లాడమని పంపిస్తే ఇవి మాట్లాడారు? చంద్రబాబు నాయుడు గారు చెప్పారా? భువనమ్మ గారు చెప్పారా? లోకేష్ గారు చెప్పారా అలా మాట్లాడమని? మరి ఈ రోజున అనితమ్మ గారు మాట్లాడుతున్నారు కదా, వారందరినీ క్షమాపణ చెప్పాలని చెప్పి. ముందు మీరు క్షమాపణ చెప్పండి. అనితమ్మ గారు, మీరు విజయమ్మ గారి గురించి, భారతమ్మ గారి గురించి మాట్లాడిన వ్యాఖ్యలు ఇంకా అందరి సెల్ ఫోన్స్లో అవన్నీ కూడా ఉన్నాయి, ఎక్కడికి పోలేదు. మరి మనం మాట్లాడేటప్పుడు మనం చేసి చూపించాలి కదా. మీరు క్షమాపణ చెప్పండి, తర్వాత మాట్లాడదాం.